ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో మనం హౌ టు ప్రిపేర్ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ డీటెయిల్లీ విత్ మై ఎక్స్పీరియన్స్, లైక్ నేను వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తానో ఖచ్చితంగా మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను. సో లెట్స్ డైవ్ ఇన్. సో జనరలీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అంటేనే మీతో పాటు చాలామంది ఆ ఇంటర్వ్యూకి వస్తారు. సో మైండ్లో మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉండండి, లైక్ వాక్-ఇన్ అంటే ఇట్ విల్ బి లైక్ 10-20 అలా ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రాబబ్లీ ఖచ్చితంగా 100+ మెంబర్సే వస్తారు. సో అందులో మనం షోకేస్ అవ్వాలి, లైక్ అందులో మనం సెలెక్ట్ అవ్వాలి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నన్ను యూజువల్లీ చాలామంది అడుగుతూనే ఉంటారు, లైక్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, లేకపోతే అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో యూజువల్గా నేను చెప్తానే ఉంటాను. సో నాకు ఏమనిపించిందంటే, లైక్ ఒకళ్ళకి ఇద్దరికి ఏంటి, యాజ్ వీ హ్యావ్ యూట్యూబ్ ఛానల్, సో ఎంతమందికి రీచ్ అయినా లిటరలీ హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఖచ్చితంగా నేను ప్రతిదీ చెప్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అది నా వ్యూస్ గురించి కాదు, ఇన్స్టెడ్ ఒక్క ఇన్ఫర్మేషన్ అన్న ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని దానికోసం. సో ఒకటేంటంటే, వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది అయితే ప్రిపేర్ అయ్యి ఉండండి, లైక్ మైండ్లో చాలామంది వస్తారు కంపల్సరీ అని ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి, ముందే లైక్ ఏదైతే జాబ్కి వెళ్తున్నారో ఆ కంప్లీట్ ప్రొఫైల్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ రెజ్యూమ్తో పాటు ఏంటి అసలు మేము ఏ పోస్ట్కి వెళ్తున్నాం, ఆ పోస్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది ఖచ్చితంగా హ్యాండిల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ విప్రో ఇంటర్వ్యూ, సో విప్రో ఇంటర్వ్యూలో డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాడు, లైక్ వాళ్ళు దేని గురించి చూస్తున్నారు, లైక్ ఏంటి స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ కూడా మీకు తెలియాలి. ఓకే, లెస్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ మనం వాళ్ళు అడగగానే చెప్పడం కాదు, ఫస్ట్ మన స్కిల్స్ ఏంటి అవన్నీ తరోగా ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ రెజ్యూమ్లో లైక్ మీ రెజ్యూమ్లో ఏమేమి పెడతారు అవన్నీ కూడా క్లియర్ కట్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ రౌండ్ మోస్ట్లీ అంత హ్యూజ్ క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళు మీరు ఎలా స్క్రీన్ చేస్తారంటే సెల్ఫ్ డీటెయిల్స్ ద్వారా, లైక్ యువర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఓకే, ఫస్ట్లీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది మ్యాక్సిమం ఇఫ్ ఇట్స్ అ వాక్-ఇన్ ఇంటర్వ్యూ. సో అక్కడ మీకు మ్యాక్సిమం మీకు ఇచ్చే టైం ఏంటంటే, అంత హ్యూజ్ క్రౌడ్ ఉంటే అట్లీస్ట్ 2 to 3 minutes, లైక్ వాళ్ళు స్టాప్ అనేంత వరకు కూడా మీ ఎస్టీ మీకు చెప్పడానికి వచ్చేలా ఉండాలి. సో ఎస్టీ కూడా నేను ప్రిఫర్ చేస్తానంటే, లైక్ పెద్ద టర్మ్స్ యూస్ చేసుకుని, లైక్ మర్చిపోయే టర్మ్స్ యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది జనరల్ ఇంగ్లీష్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా మాట్లాడేటప్పుడు ఎక్కడన్నా స్టాప్ వచ్చినా లైక్ మళ్ళీ ఓకే దట్స్ ఇట్ అని అయితే అనద్దు అంటున్నా, నేను సజెస్ట్ చేసిన వరకు. ఎందుకంటే 2 to 3 minutes మన గురించి మనం చెప్పలేనప్పుడు, వెన్ దే ఆర్ ఇంటర్వ్యూయింగ్ ఫర్ లైక్ మ్యాక్సిమం, ఒకవేళ ఈ విప్రోకే చూసుకోండి, వాళ్ళు దేనికి లైక్ కస్టమర్ గురించి ఎంతసేపు, లైక్ ప్రొడక్ట్స్ లేకపోతే మన క్లయింట్తో మాట్లాడటానికి దాని గురించే కదా మనం మెయిన్ తీసుకునేది. సో మనం 2 to 3 minutes మన గురించే చెప్పలేనప్పుడు హౌ దే కెన్ అష్యూర్ దట్. సో రెజ్యూమేస్ కూడా మనకు ఇప్పుడు గూగుల్లో చాలా రెజ్యూమే శాంపిల్స్ వచ్చేసినాయి. సో శాంపిల్స్ ఫర్ ఫ్రెషర్స్ రెజ్యూమే అలా తీసుకోండి, లైక్ 2 to 3 రిఫరెన్సెస్ చూసుకోండి, ఏది బాగుంది, లైక్ కొంచెం యూనిక్గా ఉండేలా చూసుకోండి. అలా అని పెద్ద ఇంగ్లీష్ టర్మ్స్ మనం మర్చిపోయే టర్మ్స్ అయితే అవసరం లేదు. సో జనరల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్టీ షాప్స్ అన్నప్పుడు ఇంకా స్టార్టింగ్ లైక్ గ్రీటింగ్స్ ఆఫ్ ద డే ఆర్ హాయ్ ఎవ్రీవన్ ఇలా స్టార్ట్ చేయండి, లైక్ వెన్ దే సెట్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అండ్ మీరు చెప్పిన ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పండి, ఏదైనా పర్లేదు. అండ్ ఎవరైనా చెప్తున్నప్పుడు ఇక్కడ ఏమైనా మర్చిపోయినా, ఎవరైనా క్రౌడ్లో నవ్వినా, లేకపోతే మీరు అసలు అవేం పట్టించుకోవద్దు. ఎప్పుడు కూడా హౌ కాన్ఫిడెంట్ యు ఆర్, లైక్ ఎంత మీరు డెలివర్ చేయగలుగుతున్నారు అదే చూస్తారు. ఓకే, సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు నాకు తెలిసి పాయింట్స్ యాడ్ చేసుకోండి, లైక్ లీడర్షిప్ స్కిల్స్, లైక్ మేము ప్రాజెక్ట్లో చేసేవాళ్ళం, మీ ప్రాజెక్ట్ నేను మెంటోర్ చేశాను, లైక్ టీమ్ని అంతా నేనే మెయింటైన్ చేశాను, అది కంపల్సరీ. లైక్ మనము ఇప్పుడు ఫ్రెషర్స్ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి, లైక్ ఇది కాలేజ్ వేలో ఏమి చేసాము అనేది లీడర్షిప్ స్కిల్స్కి కొంచెం ఉంటుంది కాబట్టి. అండ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం బెటర్, ఐ కాంటాక్ట్ కంపల్సరీ ఉండాలి, లైక్ మనం ఎవరితో చెప్తున్నామో వాళ్ళతో ఉండాలి. అండ్ అట్ సేమ్ టైం క్రౌడ్గా ఉండొచ్చు. లైక్ ఇంకా మీ హాబీస్ కూడా చెప్పినప్పుడు సింగింగ్, డాన్సింగ్ అలా ఓకే ఉండొచ్చు. సో దాంతోపాటు లైక్ ఇప్పుడున్న టెక్నాలజీ లైక్ నెట్ సర్ఫింగ్ అలాంటివి, లేకపోతే నేను కొత్త వర్డ్స్ని లెర్న్ చేసుకుంటాను, లైక్ ఐ డూ సర్చ్ ఫర్ డిఫరెంట్ వర్డ్స్ అండ్ దేర్ సినోనిమ్స్, అండ్ ఐ డూ లైక్ ఐ రీడ్ సమ్ బ్లాగ్స్.
I always interact with how what are the new things that are going on, revolving or evolving అని అలాంటివి అలాంటివి చెప్పచ్చు. లైక్ మనం చేస్తాం అలాంటివి. సో, అవి డైలీవి ఎలాగా మనం చేయొచ్చు. ఇంకా హ్యూజ్ క్రౌడ్ ఉంటే కనుక వాళ్ళు ఒకసారి గ్రూప్ డిస్కషన్స్ కూడా జరుగుతాయి. సో, గ్రూప్ డిస్కషన్స్ కూడా ఏదో పెద్ద పెద్ద టాపిక్స్ ఏమి ఇవ్వరు. లైక్ అప్పుడు కూడా స్క్రీనింగ్ చేయడానికి లైక్ హ్యూజ్ క్రౌడ్ ఉంటే స్క్రీనింగ్ చేయడానికి వాళ్ళు జనరల్ టాపిక్ ఏదో ఒకటి ఇస్తారు. ఆ జనరల్ టాపిక్ మీద మనం ఎలా స్టాండ్ తీసుకున్నాము, లైక్ ఇఫ్ యు ఆర్ అలైన్ విత్ ప్రోస్ ఆర్ కాన్స్, ఏది అలైన్ అయినా పర్వాలేదు, కానీ ఆ లైన్ పాయింట్కి స్టిక్ అవ్వు. లైక్ నువ్వు ఏదైనా ఒక పాయింట్ ఇస్తే ఆ సబ్జెక్ట్కి ప్రోస్ ఉన్న ఫైన్, కాన్స్ ఉన్న ఫైన్, బట్ ఏదో ఒక పాయింట్కి స్టిక్ అయ్యి దానికే మీరు లైక్ మీరు మీరు తెలుగులో చెప్తున్నట్టే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఒకవేళ ట్రాన్స్లేట్ చేసినప్పుడు మీరు వర్బ్స్ మర్చిపోయినా, లేకపోతే ఈజ్ అండ్ అలా ఏమైనా అయినా పర్వాలేదు. మీకు అక్కడ అంత పెద్ద అంతలా ఉన్నప్పుడు దే డజంట్ ఈవెన్ థింక్ అబౌట్ వాట్ గ్రామటికల్ ఎర్రర్స్ ఆర్. ఓకే, ఇన్స్టెడ్ వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాం, మనం మాట్లాడింది ఖచ్చితంగా ఎదురు వాళ్ళకి రీచ్ అయిందా లేదా అని చూస్తారు. నేను ఇంకా జనరల్‌గా ఇంకా నువ్వు థర్డ్ రౌండ్‌కి వచ్చావంటే ఇంకా అక్కడ కూడా కాన్ఫిడెంట్‌గా మాట్లాడి క్లియర్ చేసేస్తే ది జాబ్ విల్ బి యువర్స్. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే టైమే ఇది. బట్ ఇది ఇప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్నావు. అంతేగాని ఇది నీ ఒక్కడికే వచ్చిన కష్టమైతే అస్సలు కాదు. ఎవ్రీవన్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్, మనం బీటెక్ అయినా లేకపోతే డిగ్రీ అయినా కంపల్సరీ ఈ ఫేజ్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. సో, ఇది నీ ఒక్కడికే కాదు. సో, నువ్వు కాన్ఫిడెంట్‌గా ఇవ్వు. ఖచ్చితంగా నువ్వు క్లియర్ చేస్తావు కంపల్సరీ. సో, ఫస్ట్ కొంతమందికి ఒకటే అటెంప్ట్‌లో అవుతుంది. కొంతమందికి ఒక అటెంప్ట్‌లో అవ్వలేదు అని చెప్పి మనం ఏమి డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి వెళ్ళిన వెంటనే అయిపోదు. ఓకే, వెళ్ళిన వెంటనే ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో, ఈవెన్ మనం చిన్నప్పుడు కూడా అంతే కదా. ఫస్ట్ మనం పుట్టగానే పరిగెత్తేసి నడిచాం కదా. ఇన్‌స్టెడ్ లైక్ పడతాం, లెగుస్తాం, అప్పుడే నడుస్తాం. ఇవి కూడా అంతే. ఇవి ఎంత కాన్ఫిడెంట్‌గా ఇప్పుడు ఎంత చేసినా ఇనీషియల్ డేస్‌లో ఖచ్చితంగా 2-3 ఇంటర్వ్యూస్ అనేవి కంపల్సరీ జరుగుతుంది. కొంతమందికి 10-15 ఇంటర్వ్యూస్ అయిన తర్వాత సక్సీడ్ అయిన ఉన్నారు. సో, ఎప్పుడు డిప్రెస్ అవ్వకు. మీ పేరెంట్స్ ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూస్ రాలేదు, లేకపోతే ఇలా లేదు అలా. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు బ్రో, నీకోసమే కదా కష్టపడుతుంది. నువ్వు కూడా కష్టపడి నువ్వు కూడా కష్టపడి వాకిన్ ఇంటర్వ్యూస్‌కి ఇవ్వు. ఇప్పుడు ఫ్రెషర్స్‌కి చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఒక్కసారి నౌకరీకెళ్ళి నేను స్టార్ట్ చేస్తే నౌకరీలోనే చూసుకున్నా. ఇప్పుడు కూడా నౌకరీలోనే ఈ మంత్స్‌లో చాలా వాకిన్స్ పడుతున్నాయి. వాకిన్స్‌కెళ్ళు, ట్రై చేయి. ఒకవేళ నీకు అది అవ్వలేదు, నాట్ అట్ ఆల్, నో ఇష్యూ. అక్కడ ఏం మిస్ అయ్యావు, ఏమీ చెప్పలేదు, అది వెళ్ళు. ఆ హ్యూజ్ క్రౌడ్‌లో ఎవరెవరు ఏం చెప్తున్నారో చూసి నేర్చుకో. లైక్ అంత క్రౌడ్‌లో ఓకే, ఈ అమ్మాయి బాగా చెప్పింది, ఏమేమి పాయింట్స్ చెప్పింది, లైక్ అమ్మాయి ఏమేమి చెప్పింది, సో తను సెలెక్ట్ అయింది అంటే ఏమేమి అక్కడ మిస్. సో, లాస్ట్‌లీ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. లైక్ నేను ఇప్పుడు 3 సినారియోస్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, నేను లైక్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ ఉన్న క్రౌడ్‌లోనే ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది. సో, మేమిద్దరం కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఇంటర్వ్యూ ఇచ్చాము. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను, తను సెలెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ షీ వాజ్ ఎర్నింగ్ మోర్ దాన్ లైక్ అప్పుడున్న తన కోర్ జాబ్‌కి నాకన్నా 2 times ఎర్న్ చేస్తుంది. ఓకే, దట్ వాజ్ వన్ సినారియో. నేను నా టాపర్ ఉన్నాం. నా టాపర్ జాబ్ ఆ క్రౌడ్‌కి వాటికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేకపోయింది. సో, షీ హాజంట్ క్లియర్ ద ఇంటర్వ్యూ. లైక్ జాబ్ అసలు ఆ ఫీల్డే తనకి నచ్చలేదు. సో, తను ఏం చేసిందంటే తను మ్యారీడ్ అండ్ హ్యాపీగా ఇంట్లోనే లైక్ ఆన్లైన్ షాపింగ్ బిజినెస్, లైక్ శారీ షాపింగ్ బిజినెస్ అలా ఏదో స్టార్ట్ చేసింది. సో, తను హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను నా కజిన్ ఉన్నామంటే నా కజిన్‌కి నచ్చక డిగ్రీ డిస్కంటిన్యూ చేశారు సంథింగ్. బట్ నౌ హీ వాజ్ ఎర్నింగ్ మోర్ దాన్ ఎనఫ్. లైక్ తన కాంట్రాక్ట్, లైక్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ అలా తను ఎర్న్ చేస్తున్నారు. సో, అల్టిమేట్‌గా ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నా లైక్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ జాబ్ సాటిస్ఫాక్షన్. ఓకే, నీ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. నువ్వు చేసే జాబ్ వల్ల పక్క వాళ్ళు ఎవరు నష్టపోకూడదు. నీ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవ్వాలి, అది సరిపోతుంది. ఓకే, అది చాలు. నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి, నీ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. నువ్వు చేసే జాబ్ వల్ల ఎవరికి ఏమీ నష్టం కలగకుండా ఉంటే యూ హ్యావ్ డిడ్ గ్రేట్ జాబ్ అన్నట్టే. ఓకేనా, ఖచ్చితంగా యూ కెన్ డూ ఇట్. బీ కాన్ఫిడెంట్. అండ్ ఈ వీడియో ఒక్కరికి హెల్ప్ అయినా నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను హెల్ప్ అయిందని. సో, ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి.
ఇఫ్ మీరు ఫ్రెషర్స్ కాకపోయినా మీరు మీ స్టేటస్ పెట్టుకోవడమో ఆర్ఎల్స్ మీ ఎఫ్‌బీలో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటారు మీ స్టేటస్ చూసేవాళ్ళు. సో, ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ద స్టేజ్ టు హెల్ప్ దెమ్ విత్ యువర్ వర్డ్స్ అట్‌లీస్ట్ టు దిస్ యువర్ వీడియో యూ కెన్ హెల్ప్ దెమ్. సో, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.